హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లతా టారో రీడింగ్. అందరికీ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఇక పొద్దున్నే ఇక కుకింగ్ కోసం అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ఉగాది మన నూతన సంవత్సరం ఉగాదికి మనం ఏం చేస్తామంటే బూరెలు చేస్తాం, అంటే భక్షాలండి. నేను శనగపప్పు ఉడకబెట్టి చేసిన, అలాగే మైదాపిండితో బూరెలు చేస్తానండి ఎప్పుడు. వీటితో పాటు మామిడికాయ పులిహోర స్పెషల్గా అన్నం ఫస్ట్ రైస్ ఎక్కించా, తర్వాత ఇక రైస్కి పులిహోరకి మామిడికాయ కోరిన గీకిన చిన్న చిన్నగా పీసెస్ చేసిన. ఇదేమో ఉగాది పచ్చడికి ప్రిపేర్ చేస్తున్న మామిడికాయలు చాలా పుల్లగా, బాగా చాలా పుల్లగా ఉన్నవి చేశానండి. పులిహోర ఉగాది పచ్చడి, అలాగే బూరెలు చేశాను. కొత్త చింతపండు తీసుకొచ్చాము, దానికి సరిపడా వేసుకొని, అలాగే బెల్లం కూడా తురుముకున్నాను. కొత్త బెల్లం, కొత్త చింతపండు, అలాగే వేప పువ్వు, మామిడికాయ ముక్కలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ప్రసాదం మామిడికాయ పులిహోర రెడీ చేస్తున్నాను. సో ఈసారి మాత్రం చాలా చక్కగా, చాలా తొందరగా అయిపోయినాయి పనులన్నీ. ఈ పులిహోరలో మాత్రం నేను ఇట్లా పచ్చివి వేసుకుంటా, అన్నంలోనే డైరెక్ట్గా సన్నగా తరిగేసి పచ్చివి వేసుకుంటా. ఇందులోనే మనం గీకిన పేస్ట్ ఉన్నది కదా, మామిడికాయ పేస్ట్, అందులోనే వేసి సరిపడా సాల్ట్ వేసి చేసుకున్నానండి. చాలా టేస్ట్గా బాగుంటుంది మామిడికాయ పులిహోర, చాలా సూపర్గా. పోపులో ఆవాలు, జీలకర్ర, పల్లీలు మర్చిపోయినా, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసినా కానీ అవి మర్చిపోయాను అంతే. కానీ బాగా కుదిరింది, చాలా సూపర్గా వచ్చింది పులిహోర. పుల్లగా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఇది పులిహోర మనకి టేస్ట్ రావాలంటే మెంతుల పౌడర్ వేసుకోవాలి పోపులో. నేను వేసాను, చాలా సూపర్గా ఉంది. నెయ్యితో బూరెలు ప్రిపేర్ చేశాను. చాలా ఈజీ ప్రిపేర్ చేయడం, చాలా సింపుల్. చేసి పెట్టాను. నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఎర్లీగా అయిపోయినాయి పనులన్నీ. చాలా బూరెలు ప్రిపేర్ చేసిన, పచ్చడి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చాలా థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెడతాను. వీడియోస్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రూపంలో నేను అన్ని యూజ్ఫుల్ అయ్యే వీడియోసే చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా యూజ్ఫుల్ అయ్యే వీడియోసే చేస్తాను. టారో రీడింగ్ కూడా చాలా గ్యాప్ వచ్చింది, చేస్తాను. ఇక రెగ్యులర్గా టారో కార్డ్స్ రీడింగ్ కూడా పెడతాను. ఇక్కడ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. మామిడికాయ ముక్కలు, తరిగిన ముక్కలు వేసుకున్న వేప పువ్వు కలిపి, ఇంకా సరిపడా నీళ్ళు కూడా పోసుకొని ప్రిపేర్ చేసిన. దీపారాధన అయిపోయింది, దేవునికి ప్రసాదంగా పెట్టినాం. పులిహోర అన్నీ చాలా చక్కగా అయిపోయింది ఫైనల్గా. ఇంకోటి ఏంటంటే, సనాతన ధర్మం ప్రకారం మన ఇంటి పైన నైరుతి దిశలో పెట్టాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.